2025 మెగా ఆక్షన్కి టైం దగ్గర పడుతుంది. మరో 7 రోజుల్లో మెగా ఆక్షన్ స్టార్ట్ కానుంది. 10 ఫ్రాంచైజీస్ తమ స్క్వాడ్స్లో కీ రోల్స్ ఫిల్ చేసి లైనప్స్ని బలోపేతం చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఇయర్ ఆక్షన్లో హెవీ ఫోకస్ అయితే బోత్ స్టంప్స్ వెనకాల కీపింగ్ స్కిల్స్తో పాటు బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్స్ పైన ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రీసెంట్గా 2025 ఐపీఎల్ కోసం 10 టీమ్స్ రిటైన్ చేసుకున్న లిస్ట్లో 5 టీమ్స్ మాత్రమే వికెట్ కీపర్ బ్యాటర్స్ని రిటైన్ చేసుకోగా మిగతా 5 టీమ్స్ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మరియు ముంబై ఇండియన్స్కి మెగా ఆక్షన్లో వికెట్ కీపర్ బ్యాటర్స్ కావాలి. మెగా ఆక్షన్ రూల్స్ ప్రకారం ఒక టీం మ్యాక్సిమం 6 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకునే రూల్ ఉండడంతో, అలాగే కొన్ని టీమ్స్ టఫ్ డెసిషన్స్ తీసుకొని చాలా మంచి కీ ప్లేయర్స్ని రిలీజ్ చేశారు. దీంతో ఈ మెగా ఆక్షన్కి హై ప్రొఫైల్ వికెట్ కీపర్ బ్యాటర్స్ హ్యామర్ కిందికి వస్తున్నారు. ఈ వీడియోలో మనం 2025 మెగా ఆక్షన్లో హ్యామర్ కిందికి రాబోయే టాప్ 10 వికెట్ కీపర్స్, అలాగే వారు ఏ సెట్లో ఉన్నారో అండ్ మెయిన్గా ఏ టీమ్స్ టార్గెట్ చేస్తారో చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 10 రెహమానుల్లా గుర్బాజ్. గుర్బాజ్ ఒక పవర్ఫుల్ వికెట్ కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. రీసెంట్గా కేకేఆర్ అయితే 2025 ఐపీఎల్ కోసం గుర్బాజ్ని రిలీజ్ చేసింది. 2024 ఐపీఎల్లో కేకేఆర్కి ఫిల్ సాల్ట్ మెయిన్ వికెట్ కీపర్గా అద్భుతంగా ఆడడంతో మోస్ట్లీ గుర్బాజ్ అయితే బ్యాకప్ వికెట్ కీపర్గా మాత్రమే ఉన్నాడు. ప్లేఆఫ్స్కి ఫిల్ సాల్ట్ అవైలబుల్ లేకపోవడంతో గుర్బాజ్ 2024 ఐపీఎల్లో క్వాలిఫైర్ 1 మరియు ఫైనల్ కలిపి కేవలం 2 మ్యాచెస్ మాత్రమే ఆడాడు. గుర్బాజ్ ఐపీఎల్ రికార్డ్స్ అంత సరిగ్గా లేకపోయినప్పటికీ తన పొటెన్షియల్ ఏంటో రీసెంట్ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో చూపించాడు. క్విక్గా స్కోర్ చేసే ఎబిలిటీ ఉండడంతో తక్కువ ధరలో డైనమిక్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావాలనుకునే వాళ్ళకి బెటర్ ఆప్షన్ అవుతాడు. గుర్బాజ్ అయితే వచ్చే మెగా ఆక్షన్లో సెట్ 5లో 2 crore బేస్ ప్రైస్తో రానున్నాడు. గుర్బాజ్ని ఆక్షన్లో కోల్కతా, గుజరాత్, ముంబై లాంటి టీమ్స్ బ్యాకప్ వికెట్ కీపర్గా టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 9 డేవాన్ కాన్వే. గత 3 సీజన్స్గా సిఎస్కేకి ఓపెనర్గా డేవాన్ కాన్వే కీ ప్లేయర్గా ఉన్నాడు. 2024 ఐపీఎల్కి ఇంజురీతో దూరమైన 2023 ఐపీఎల్లో అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మొత్తం ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 672 పరుగులు కొట్టి సిఎస్కే టైటిల్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. కాన్వే ఎక్కువ వికెట్ కీపింగ్ చేయలేకపోయినా కానీ బ్యాకప్ వికెట్ కీపర్గా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మంచి స్టార్ట్స్ ఇస్తాడు. ఈ మెగా ఆక్షన్లో కాన్వేని సిఎస్కే, లక్నో లాంటి టీమ్స్ టార్గెట్ చేయొచ్చు. నేనైతే సిఎస్కేకి ఒక్క ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి అది కాన్వేకి వాడి బైబ్యాక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కాన్వే మెగా ఆక్షన్లో సెట్ నెంబర్ 3లో 2 crore బేస్ ప్రైస్తో వస్తున్నాడు. నెంబర్ 8 జానీ బేర్స్టో. 2022 ఐపీఎల్ నుండి పీబీకేఎస్కి 2 సీజన్స్లో ఆడిన జానీ బేర్స్టోని రీసెంట్గా పీబీకేఎస్ టీం రిలీజ్ చేసింది. లాస్ట్ సీజన్ కేకేఆర్ పైన రికార్డ్ చేజింగ్లో 1 సెంచరీ తప్పిస్తే పీబీకేఎస్కి బేర్స్టో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. 2019లో ఎస్ఆర్హెచ్కి బేర్స్టో ఎలాంటి దుమ్ములేపే పర్ఫార్మెన్స్ ఇచ్చాడో మనందరికీ తెలుసు. బేర్స్టోకి పవర్ఫుల్ ఓపెనర్తో పాటు వికెట్ కీపింగ్ స్కిల్స్ ఈ మెగా ఆక్షన్లో చాలా టీమ్స్కి వాల్యుబుల్ పిక్ అవుతాడు. ప్రజెంట్ జానీ అంత రిధంలో లేడు, కానీ వన్స్ దొరికిందంటే జానీని ఆపడం కష్టమవుతుంది. పీబీకేఎస్ ఆక్షన్లో 4 ఆర్టీఎం కార్డ్స్ యూజ్ చేసే ఛాన్స్ ఉన్నా నేనైతే జానీకి వాడతారని అనుకోవట్లేదు. వచ్చే మెగా ఆక్షన్లో 2 crore బేస్ ప్రైస్తో సెట్ నెంబర్ 5లో వస్తున్న బేర్స్టోని లో పర్స్ అమౌంట్ ఉన్న టీమ్స్ ఎంఐ, కేకేఆర్, జీటీ లాంటి టీమ్స్ టార్గెట్ చేయొచ్చు. నెంబర్ 7 జితేష్ శర్మ. మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జితేష్ శర్మని రీసెంట్గా పంజాబ్ రిలీజ్ చేసింది. 2022 అండ్ 2023 ఐపీఎల్లో పంజాబ్ ఓవర్ 150 స్ట్రైక్ రేట్తో స్కోర్స్ చేస్తూ ఫినిషర్గా ఇంప్రెస్ చేశాడు. రీసెంట్గా జితేష్ శర్మ మాట్లాడుతూ ఒకవేళ పంజాబ్ టీంలో ఛాన్స్ రాకపోతే సిఎస్కే లేదా ముంబై టీంలో ఆడటానికి ఇష్టపడతా అని అన్నాడు. పంజాబ్కి మెగా ఆక్షన్లో 4 ఆర్టీఎం కార్డ్స్ ఉండడంతో జితేష్ కోసం ఒకటి యూజ్ చేయొచ్చు. మెగా ఆక్షన్కి 1 crore బేస్ ప్రైస్తో సెట్ 5లో వస్తున్న జితేష్ కోసం ఎల్హెచ్జి, కేకేఆర్, పీబీకేఎస్, ఆర్సీబీ లాంటి టీమ్స్ టార్గెట్ చేయొచ్చు. నెంబర్ 6 ఇషాన్ కిషన్. ఐపీఎల్లో అగ్రెసివ్ బ్యాటింగ్తో
కిషాన్ ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. లాస్ట్ 3 సీజన్స్గా ముంబై కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. పవర్ ప్లేలో ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్తో పాటు అద్భుతమైన వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్న ఇషాన్ కిషన్ని మెగా ఆక్షన్లో వాల్యుబుల్ అసెట్గా మార్చేశాయి. ఇప్పటికే 5 క్యాప్డ్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్న ముంబై కిషాన్కి ఆక్షన్లో ఆర్టీఎం యూజ్ చేసే ఛాన్స్ లేదు. ఈ మెగా ఆక్షన్లోకి 2 crores బేస్ ప్రైస్తో సెట్ 5లో వస్తున్న కిషాన్ని కోల్కతా, ముంబై, బెంగళూరు, గుజరాత్ టీమ్స్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఐపీఎల్లో 100+ మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్న కిషాన్ భారీ ధర 10 crores ప్లస్ వెళ్లే ఛాన్స్ ఉంది. నెంబర్ 5 క్వింటన్ డీకాక్. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ క్వింటన్ డీకాక్కి ఐపీఎల్లో 107 మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉండగా 3157 పరుగులు కొట్టాడు. కానీ గత 2 సీజన్స్గా లక్నోకి పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు. 2023 ఐపీఎల్లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడగా లాస్ట్ సీజన్లో 14 మ్యాచ్ల్లో జస్ట్ 250 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అయినా కానీ డికాక్ స్టిల్ డేంజరస్ ఓపెనింగ్ బ్యాటర్. మ్యాచ్ని మ్యాటర్ ఆఫ్ ఓవర్స్లో చేంజ్ చేసే సత్తా ఉంది. తన అనుభవం మరియు కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మాజీ ఐపీఎల్ టీమ్స్ లైక్ ముంబై ఇండియన్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మెగా ఆక్షన్లో గట్టిగా పోటీ పడటం ఖాయమని చెప్పాలి. ఈ 2 జట్లు కాకుండా లక్నో, కోల్కతా టీమ్స్ డీకాక్ని టార్గెట్ చేయొచ్చు. డీకాక్ ఈ మెగా ఆక్షన్లోకి సెట్ 5లో 2 crore బేస్ ప్రైస్తో వస్తున్నాడు. నెంబర్ 4 ఫిల్ సాల్ట్. లాస్ట్ సీజన్లో కేకేఆర్కి ఆడిన ఫిల్ సాల్ట్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్తో ఒక్కసారి పవర్ఫుల్ T20 ప్లేయర్గా మారిపోయాడు. ఓపెనింగ్లో వచ్చి బిగినింగ్ నుండి గేమ్ని కంట్రోల్లో ఉంచే ఎబిలిటీ ఉండడం వల్ల సాల్ట్ని వాల్యుబుల్ అసెట్గా మార్చాయి. కేకేఆర్ 2024 టైటిల్ విక్టరీలో ఫిల్ సాల్ట్ది కీ రోల్. కానీ లాస్ట్ సీజన్లో కేకేఆర్కి క్రూషియల్ ప్లే ఆఫ్ మ్యాచెస్కి దూరం అయ్యాడు. మేబీ సాల్ట్ నేషనల్ డ్యూటీస్ వల్ల మళ్ళీ ఈసారి కూడా ఎక్కడ మధ్యలో వెళ్ళిపోతే నష్టమని భావించి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా రిటైన్ చేయకపోయి ఉండవచ్చు. తన ఫార్మర్ టీం కేకేఆర్ ఆల్రెడీ 6 ప్లేయర్స్ని రిటైన్ చేసింది కావున ఆక్షన్లో ఆర్టీఎం ఆప్షన్ లేదు. లాస్ట్ సీజన్ అద్భుత ప్రదర్శన వల్ల సాల్ట్ అయితే ఈ ఆక్షన్లో హై ప్రైస్కి వెళ్లే ఛాన్స్ ఉంది. సాల్ట్ మెగా ఆక్షన్కి సెట్ 5లో 2 crore బేస్ ప్రైస్తో వస్తుండగా కేకేఆర్, ఎంఐ, ఆర్సీబీ, జీటీ లాంటి టీమ్స్ టార్గెట్ చేస్తారు. నెంబర్ 3 జాస్ బట్లర్. గత 7 సీజన్స్గా రాజస్థాన్ రాయల్స్కి అదిరిపోయే ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్న జాస్ బట్లర్ని రిలీజ్ చేయడం నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. ముఖ్యంగా 2022 ఐపీఎల్లో 17 మ్యాచ్ల్లో 863 పరుగులతో రాజస్థాన్ని ఒంటి చేత్తో ఫైనల్కు తీసుకువెళ్లాడు. ఓపెనింగ్ బ్యాటింగ్, వికెట్ కీపింగ్ అండ్ క్యాప్టెన్సీ కూడా చేయగలడు కాబట్టి ఈ మెగా ఆక్షన్లో బట్లర్ కోసం చాలా టీమ్స్ పోటీ పడనున్నాయి. ఈ మెగా ఆక్షన్కి సెట్ 1లో 2 crore బేస్ ప్రైస్తో వస్తున్న బట్లర్ని ఫార్మర్ ఐపీఎల్ టీమ్స్ ముంబై, రాజస్థాన్, అలాగే బెంగళూరు, కోల్కతా లాంటి టీమ్స్ టార్గెట్ చేయొచ్చు. నెంబర్ 2 కేఎల్ రాహుల్. ఐపీఎల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాటర్స్లో రాహుల్ ఒకడు. లక్నో టీం ఓనర్తో ప్రాబ్లం వల్ల 2025 మెగా ఆక్షన్కి ముందు రాహులే లక్నో నుండి బయటకు వచ్చిన విషయం మనకి తెలుసు. యాంకరింగ్ ఇన్నింగ్స్తో పాటు హెల్తీ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ అగ్రెసివ్గా ఆడే క్యాపబిలిటీ ఉన్న రాహుల్ ఎలిగెంట్ స్ట్రోక్ ప్లే, సాలిడ్ టెక్నిక్స్తో పాటు ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు. వీటితో పాటు లీడర్షిప్ స్కిల్స్ ఉండడంతో ఈ మెగా ఆక్షన్లో హై ప్రొఫైల్ వికెట్ కీపర్గా మారిపోయాడు. రాహుల్ కోసం కూడా ఈ మెగా ఆక్షన్లో చాలా టీమ్స్ పోటీ పడతాయి. ఇందులో హై పాస్ అమౌంట్ ఉన్న పంజాబ్, బెంగళూరు లాంటి టీమ్స్లో ఒక టీంకి వెళ్లే ఛాన్స్ ఉంది. రాహుల్ తన హోమ్ టీంకి ఆర్సీబీకి ఆడాలని ఒక స్టేట్మెంట్లో చెప్పాడు. రాహుల్ అయితే మోస్ట్లీ ఆర్సీబీకి ఆడే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేఎల్ రాహుల్ ఈ మెగా ఆక్షన్కి సెట్ 2లో 2 crore బేస్ ప్రైస్తో వస్తున్నాడు. నెంబర్ 1 రిషబ్ పంత్. అండ్ ఈ మెగా ఆక్షన్లో మెయిన్ ఫోకస్ అంతా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పైన ఉంటుంది. ఏ టీం పంత్ని తీసుకుంటుంది, ఎంత అమౌంట్ పెడతారా అనేది తెలుసుకోవడానికి ఫ్యాన్స్ అందరూ మెగా ఆక్షన్ ఎప్పుడు వస్తుందా అన్నట్లు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పంత్ గురించి స్పెషల్గా చెప్పే అవసరం లేదు. టెస్టుల్లోనే T20లో ఆడే పంత్ ఇక T20లో ఎలా ఆడతాడన్నది చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్లో తన అగ్రెషన్, వెరైటీ షాట్స్, స్టంప్స్ వెనకాల పంత్ కామెడీ, అలాగే లీడర్షిప్ స్కిల్స్ పంత్ని మోస్ట్ డిమాండ్ ప్లేయర్గా మార్చేశాయి. పంత్ కోసం కూడా చాలా టీమ్స్ అయితే పోటీ పడతాయి. ఈ మెగా ఆక్షన్కి 2 crore బేస్ ప్రైస్తో సెట్ 1లో వస్తున్న పంత్ కోసం బిడ్డింగ్ వార్ అయితే జరగనుంది. నేనైతే రిక్కీ పాంటింగ్ హెడ్ కోచ్గా ఉన్న పంజాబ్ కింగ్స్ 25 కోట్ల లోపు కొని క్యాప్టెన్గా చేస్తుందని అనుకుంటున్నా. మోస్ట్లీ ఇదే జరగనుంది. మరి చూడాలి
పంత్ ఎంత అమౌంట్ పలికి ఏ టీం తీసుకుంటుందని. ఈ పైన చెప్పిన 10 వికెట్ కీపర్స్ ఆక్షన్ కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఎంత అమౌంట్ పలికి ఏ జట్టుకు వెళ్తారని. మరి స్టార్ ప్లేయర్స్ అయిన పంత్, రాహుల్ ఎంత ప్రైజ్కి వెళ్తారు, ఏ టీంకి వెళ్తారో ప్రిడిక్ట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. జై హింద్.